వెల్కమ్ టు 5@5. రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాబోతోంది. సాయంత్రం అధికారుల కమిటీతోటి ఉత్తమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. కమిషన్ నివేదికపై ఇప్పటికే అధికారులు అధ్యయనాన్ని పూర్తి చేశారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో కాళేశ్వరం నివేదిక సిద్ధం కాబోతోంది. కమిషన్ నివేదికపై కేబినెట్లో ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్లో ప్రవేశపెడతామన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వృధా చేశారని, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే 38,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం కట్టారని ఉత్తమ్ అన్నారు. జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు. ఆ రిపోర్ట్ రేపు క్యాబినెట్లో మరి ప్రవేశపెట్టబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నాం. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కేవలం మతలబు కోసమే, నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ అన్నారం సుందిలా ఫౌండేషన్లే బలహీనంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేపటి కేబినెట్ మీట్లో ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారంటున్నారు. ఎలా ఉండబోతోంది, ఏం జరుగుతోంది అక్కడ? కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈరోజు రేపు ఏం జరగబోతుందనే దానిపైన మాత్రం సర్వత్రా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 6:45కి ఇటు కరీంనగర్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. దీనికి సంబంధించి కాళేశ్వరం కమిటీకి సంబంధించి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్కి సంబంధించిన దానిపైన 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఇప్పటికే వేయడం జరిగింది. సో ఈ కమిటీతో ఈరోజు సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతున్నారు. దానికి సంబంధించిన దానిపైన ఏదైతే 600 పేజీలకు సంబంధించిన దానిపైన ఆ బ్రీఫింగ్ ఒక నోట్ని తయారు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆ బ్రీఫింగ్ నోట్ తయారు చేసిన తర్వాత సీఎంని ఈరోజు కలుస్తారా, రేపు కేబినెట్కి ముందు కలుస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ 600 పేజీలకు సంబంధించిన దానిపైన క్రోడీకరించి పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి రిపోర్ట్ని రేపు అటు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ చేయనున్నారు. సో దాని తర్వాత కేబినెట్ మొత్తం కూడా ఒక డెసిషన్ తీసుకొని దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలని మాత్రం ఆలోచిస్తున్న నేపథ్యం చూసాం. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఈవినింగ్ జరుగుతున్నటువంటి భేటీ అయితే చాలా కీలకంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన దానిపైన ప్రతి ఒక్క దానిపైన కూడా క్రోడీకరించి ఒక షార్ట్ రిపోర్ట్ అయితే తయారు చేసే నేపథ్యం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కాళేశ్వరానికి సంబంధించి అనేక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్సైడ్ జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు మాటల యుద్ధాన్ని కొనసాగించాయి. సో ఈ నేపథ్యంలో ఈ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం అధికారులతో భేటీ కావడం, న్యాయపరమైనటువంటి సెక్రటరీతో కావచ్చు, అలాగే ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి సెక్రటరీతో కావచ్చు, మిగతా అయితే 3 టీంలు ఏర్పాటు చేశారో ఆ టీంతో మొత్తం కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టిసిపేట్ చేయనున్నారు. సో ఆ పార్టిసిపేషన్ తర్వాత బ్రీఫ్ రిపోర్ట్ని రేపు కానీ ఈ రోజు నైట్ కానీ సీఎంకి ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రిపోర్ట్ని మొత్తం కూడా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ చేస్తారు. సో మొత్తానికైతే ఒక సర్వత్రా అయితే ఒక ఉత్కంఠ నడుస్తుంది. ఈ రిపోర్ట్లో ఏ ఉండబోతుంది, ఈ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కమిటీ సెకండ్ న్యూస్. మత్తుగాల తుక్కు రేగొడతాం, గ్రాము దొరికిన గుండు పగల కొడతాం, డ్రగ్స్ సప్లై చేశారో చచ్చారే అంటూ యమ దూకుడు మీద ఉన్నారు అధికారులు. లేటెస్ట్ గా మరికొంది మందిని అరెస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు బ్రేకింగ్ లో చూద్దాం. చేవెలలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. సెరెన్ ఆర్చర్డ్స్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ జరిగింది. అయితే ఈ బర్త్డే పార్టీలో డ్రగ్స్ తో పాటుగా ఖరీదైన మద్యాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు దీని విలువ 2 లక్షలకు పైమాటే అని చెప్తున్నారు. అంతేకాదు డ్రగ్స్ ని, మద్యం బాటిల్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్ హౌస్ పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 3 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 6 ఐటీ ఎంప్లాయీస్ ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళపై కేసు నమోదైంది. 6కి డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తే వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. ఈ డ్రగ్స్ ని హిమాచల్ నుంచి తీసుకొచ్చినట్టుగా గుర్తించారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, అసలు ఈ బర్త్డే పార్టీ ఎవరిది, వీళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు, డ్రగ్స్ హిమాచల్ నుంచి వీళ్ళకి ఎవరు సప్లై చేశారు, దీని వెనుక ఎవరున్నారు, అప్డేట్స్ ఏంటి?
అంటే చెవెలలోని ఒక ఫామ్ హౌస్లో ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీ జరుగుతుందన్నటువంటి సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెవెళ్లలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ పైన దాడులు నిర్వహించారు. సెరీన్ ఆర్చిడ్ అన్నటువంటి రిసార్ట్లో ఇక్కడ దాదాపు ఈ ఫామ్ హౌస్లో ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్లో ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 6 కలిసి ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీ జరుపుకుంటున్నటువంటి సమాచారం మేరకే ఎక్సైజ్ అధికారులు నిన్న దాడులు నిర్వహించారు. ఇక్కడ అభిజిత్ బెనర్జీతో పాటు అదే కంపెనీలో పనిచేసేటువంటి సింప్సన్, ఒకరిది పుట్టినరోజు ఉండగా మరొకరిది ప్రమోషన్ రావడంతో కూడా నిన్న ఈ ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీకి వీరంతా ప్లాన్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సో ఇదే క్రమంలో అభిజిత్ గత నెల అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు ఈ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేసిన డ్రగ్స్తో కలిసి ఇప్పుడు ఇక్కడ స్నేహితులతో ఈ పార్టీ జరిపినట్టుగా కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అయితే గతంలో కూడా ఈ పట్టుబడ్డటువంటి నిందితులంతా కూడా గతంలో కూడా ఈ డ్రగ్స్ కేసులో వీరంతా ఇన్వాల్వ్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు. సో ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్గా ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్నటువంటి దాని మేరకే ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఇక్కడ చూస్తే వీళ్ళంతా కూడా ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ వీరంతా కూడా ఏదైతే ఈ LSD బ్లాట్స్ కావచ్చు, ఆ తర్వాత హషీష్ ఆయిల్ కొనుగోలు చేయడం, అహ్మదాబాద్ కావచ్చు, గోవా నుంచి తరచుగా ఈ బ్యాచ్ డ్రగ్స్ని కొనుగోలు చేసి ఇలాంటి శివారులో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వేదికలుగా, ఫామ్ హౌస్ సెంట్రిక్గా ఈ పార్టీలు ఆర్గనైజ్గా జరుపుకుంటున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. సో ఇక్కడ గతంలో కూడా ఎక్సైజ్ అధికారులకు ఈ ఐటీ కంపెనీకి సంబంధించిన చాలామంది ఉద్యోగులు శివారులో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల కేంద్రంగా ఇలాంటి పార్టీలు జరుపుకుంటున్నారన్నటువంటి ఇన్పుట్స్ మేరకే ఎక్సైజ్ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తే ఇప్పుడు దాదాపు ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ అనేవి పట్టుబడ్డాయి. సో ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఈ పార్టీ జరిగింది. గతంలో ఈ కేసులో ఉన్నటువంటి 6 కూడా తరచుగా ఇలాంటి డ్రగ్స్ పార్టీసే ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా కూడా చెప్తున్నారు. మనం చూస్తే ఇక్కడ సెరీన్ ఆర్చిడ్ ఇదే రిసార్ట్లో, ఇదే ఫామ్ హౌస్లో కూడా తరచుగా ఇలాంటి డ్రగ్స్ పార్టీలు అనేవి కూడా వీళ్ళు నిర్వహించుకునే వారుగా చెప్తున్నారు. దాదాపు మనం మొయినాబాద్ చెవెళ్లలో చూస్తే దాదాపు 1000కి పైగా ఫామ్ హౌస్లు ఉంటాయి. మొత్తం ఐసోలేటెడ్ ఏరియాలో ఉండేటువంటి ఫామ్ హౌస్ టార్గెట్గానే ఇలాంటి గంజాయి కావచ్చు, ఆ తర్వాత డ్రగ్స్కి సంబంధించిన బ్యాచ్ ఇలాంటి ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు వారం రోజుల క్రితం కూడా TV9లో ఈ మొత్తం శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వేదికలుగా ఎలాంటి పార్టీ ఆర్గనైజ్డ్ పార్టీలు జరుగుతున్నాయన్నటువంటి మనం స్టోరీ కూడా టెలికాస్ట్ చేసాం. సో ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఐటీ ఉద్యోగులకు సంబంధించిన బ్యాచ్ ఉందో వీరు ఇలాంటి పార్టీలు తరచుగా నిర్వహించుకుంటున్నటువంటి వారుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే ఈ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే నిన్న ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తే దాదాపు ఇక్కడ 5 గ్రాముల LSD బ్లాట్స్తో పాటు 20 గ్రాములకు సంబంధించిన హషీష్ ఆయిల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ వీరంతా కూడా ఇక్కడ ఈ ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నటువంటి డ్రగ్స్ పార్టీ వెనకాల వీరికి డ్రగ్స్ హైదరాబాద్లో కూడా కొంతమంది గతంలో డ్రగ్స్ సప్లై చేశారన్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఈ 6 కూడా విచారిస్తున్నారు. ఈ 6 విచారిస్తే డ్రగ్స్ పెడ్లర్లు ఏంటి, వీరికి ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి, ఏ రకంగా వీరు డ్రగ్స్ పార్టీలు ఆర్గనైజ్డ్గా జరుపుకుంటున్నారన్నటువంటి వివరాలను కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎక్సైజ్ అధికారులు రాబట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లపై ఖచ్చితంగా పోలీసుల నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఆ తర్వాత ఈ మొత్తం పోలీసులు కావచ్చు, శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎలాంటి ఆర్గనైజ్డ్ పార్టీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐసోలేటెడ్ ఏరియాలను ఎంచుకొని ఇక్కడ మనం రావాలంటే దాదాపు మెయిన్ రోడ్ నుంచి కూడా ఈ లోపల ఉంటుంది. ఇక్కడ ఎవరు రావాలన్నా కానీ కూడా వెంటనే అలర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ నిన్న ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించేటువంటి సందర్భంలో చాలా చాకచక్యంగా ఏరియాకి చేరుకొని ఇక్కడ దాడులు నిర్వహిస్తే వీరంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీని నిన్న ఎక్సైజ్ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. సో వీరంతా కూడా జరిపిన డ్రగ్స్ పార్టీకి ఎవరెవరు గతంలో అటెండ్ అయ్యారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వీటికి తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలేదే లేదు. చెక్ లిస్ట్లో ఒక్కటి తక్కువైనా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద ఫర్టిలిటీ సెంటర్ అయినా రూల్స్ పక్కాగా పాటించకపోతే అసలు తగ్గేదే లేదంటున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు IVF సెంటర్లపై మెరుపు దాడులు కంటిన్యూ చేస్తున్నారు. తనిఖీ పూర్తవగానే ఆన్లైన్లోనే రిపోర్ట్ పంపించేస్తున్నారు. ఇప్పుడు ఆ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్స్ చూద్దాం. చివరి దశకు చేరాయి ఫర్టిలిటీ సెంటర్ల తనిఖీలు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 35 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఒక్కో టీంకి 5 సెంటర్ల తనిఖీ అప్పగించారు. అంటే తనిఖీల్లో సమాచార సేకరణకి ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. తనిఖీ పూర్తి చేసిన టీంలు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తున్నారు. సోదాల భయంతో ఇప్పటికే కొన్ని సెంటర్లకు తాళాలు కనిపిస్తున్నాయి. ఆదివారం పేరుతో మరికొన్ని ఫర్టిలిటీ సెంటర్లు క్లోజ్ అయ్యాయి. అయితే తనిఖీలు రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఫెర్టిలిటీ సెంటర్ల తీరుపై స్పందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. మాతృత్వం అనేది ఒక ఎమోషన్ అని, దాన్ని వాడుకొని కొన్ని IVF సెంటర్లు మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై నిరంతరాయంగా వైద్య శాఖ తనిఖీలు ఉంటాయంటున్నారు మంత్రి దామోదర. మోస్ట్ ఎమోషివ్ ఇష్యూ ఇది.
మోస్ట్ పాజిటివ్ ఎమోషన్ ఇలాంటి దాంట్లో కూడా అమానుషంగా వ్యవహరించడం అనేది క్షమించరాని నేరం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది, కానీ రాబోయే కాలంలో 1 నెల 2 నెలల్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. హాస్పిటల్సే కానీ, ఐవీఎఫ్ సెంటర్స్ అయినా కానీ, క్లినిక్సే కానీ, వైలేషన్ ఆఫ్ ఏఆర్టీ యాక్టే కానీ, సరగసీ యాక్టే కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపైన యాక్ట్ చేస్తుంది. ప్రతినిధి ఎలేందర్తో మాట్లాడదాం. ఎలేందర్, సృష్టితో సంబంధం లేకుండా ఈ తనిఖీల్లో ఇంకా ఏ ఫెర్టిలిటీ సెంటర్ అయినా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడింది అన్నట్టు వచ్చిందా? ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం, కేసులు పెట్టడం కానీ ఏమైనా జరిగిందా? రైట్. పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో సిటీ వ్యాప్తంగా అంటే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 200కు పైగా ఉన్నటువంటి ఫర్టిలిటీ సెంటర్ల పైన ఒక ఫోకస్ పెంచింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటి నిర్వహణ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, వాటి పర్మిషన్స్ ఎలా వచ్చాయి, వాటి పర్మిషన్కి అనుగుణంగానే వ్యవహార తీరు ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎట్లాంటి వ్యవహార తీరు ఉంది, ప్రాసెస్ ఎలా జరుగుతోంది, ఇటు స్పామ్ అలాగే ఎగ్ వాటి కలెక్షన్ ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఆఫ్లైన్లో పేషెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్ విధానం కావచ్చు, అవన్నీ ఎలా జరుగుతున్నాయనే అంశాలకు సంబంధించి మాత్రమే ఫోకస్ పెంచింది. వాటి వివరణ తెలుసుకునేందుకు మాత్రమే ఈ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి మొత్తం ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా ఒకవైపు ఈ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి, మరొక వైపు దీనికి సంబంధించి ఒక కమిటీ వేసింది ప్రభుత్వం 3 సభ్యులతో. ఇటు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సీఈఓ, అదేవిధంగా డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 3 సభ్యులతో ఒక కమిటీ వేసింది. వాళ్ళు వీటికి అనుగుణంగానే అంటే ఇప్పుడున్నటువంటి వీళ్ళు ఏవైతే చెక్ లిస్ట్ పరంగా చెక్ చేస్తున్నారో వాటికి అనుగుణంగానే గతంలో ఈ ఫెర్టిలిటీ సెంటర్ల పైన ఏమైనా కేసులు నమోదయ్యాయా, ఆ కేసులు నమోదైతే వాటి బాధితులకు సంబంధించినటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాళ్ళ పరిస్థితిని ఇప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కావచ్చు, కేసు కావచ్చు, ఏ విధంగా ఉంది, వాళ్ళు బాధితులు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారనే అంశాలకు సంబంధించి కూడా ఒక పర్యవేక్షించి విశ్లేషించిన తర్వాత ఇప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిపోతాయా, లేకపోతే కొత్త రూల్స్ ఏమైనా తీసుకురావాల్సి ఉంటుందా, కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏదైనా కొత్త రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఏదైనా ఉందా అనే అంశాలకు సంబంధించి కూడా వీళ్ళు కమిటీ ఒక విశ్లేషించి 10 రోజుల్లో ఒక కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు రైట్స్ కంటిన్యూ అవుతున్నాయో వాళ్ళు రేపు సాయంత్రం కల్లా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవగాహన కల్పించాలా, లేకపోతే ఏదైనా సూచనలు చేయాలా, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేయాలా అనే అంశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ రేపు సాయంత్రానికి ప్రభుత్వానికి అందిన తర్వాత అదేవిధంగా మంత్రికి కూడా ఈ పూర్తి రిపోర్ట్కి సంబంధించి ఏదైతే సిటీ హైదరాబాద్లో 157 ఉన్నాయి, అదేవిధంగా మేడ్చల్ రంగారెడ్డి కలుపుకుంటే దాదాపుగా 200 వరకు కూడా ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి పూర్తి పర్యవేక్షణ కంప్లీట్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన కమిషనరు మంత్రికి సమర్పించిన తర్వాత పూర్తి నివేదిక రివ్యూ చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలా, లేకపోతే అవగాహన కల్పించాలా అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఎలేందర్. విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, ఆక్రమణలకి గురవుతున్నాయని గతంలో పలుమార్లు ప్రస్తావించిన అయ్యన్న పాత్రుడు ఎండాడ భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. విశాఖ జిల్లా ఎండాడలో సర్వే నంబర్ 14-1లో ఉన్న 5.10 ఎకరాల భూమికి అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కు స్పీకర్ లేఖ రాశారు. వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ దందా చేసినట్లు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్ని ప్రస్తావించిన అయ్యన్న తన పేరుని ప్రస్తావించడం బాధాకరమన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని మంత్రికి సూచించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విచారణ నివేదికని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే సమర్పించాలని రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ని కోరారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. భూముల కబ్జాపై కఠిన చర్యలు ఉండేలా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, అయ్యన్న పాత్రుడు రాసిన లేఖలో ఏముంది, అసలు ఈ భూ సమస్య ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా విశాఖలో స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికులు
చెందిన భూములు ఏవైతే ఉన్నాయో వారికి కేటాయించిన భూములు వాటిని అడ్డగోలుగా కొంతమంది చేజిక్కించుకున్నారు. భూ కుంభకోణాలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా చాలామంది బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చారు రాజకీయ నేతలు. అయితే ఈ నేపథ్యంలోని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి లేఖలు రాశారు, ఆ వినతి పత్రాలు కూడా సమర్పించారు. వాటిపై ప్రధానంగా ఎండాడ సర్వే నెంబర్లోని 14/1 సర్వే నెంబర్లోని దాదాపుగా 5 ఎకరాల 10 సెంట్ల భూమి ఏదైతే ఉందో అది స్వాతంత్ర మాజీ సైనికులకు సంబంధించిన భూమి. దాన్ని అడ్డగోలుగా యూనివర్సిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందడమే కాకుండా దాన్ని చేతులు మార్చారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు దానిపై ఫిర్యాదు మేరకు ఒకవైపు ప్రభుత్వం విచారణ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే గత జూన్లో మూర్తి యాదవ్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరి బహిరంగంగానే కొన్ని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు అలాగే గతంలో ఉన్న BMRDA చైర్పర్సన్తో పాటు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్నపాత్రుడు సోదరుడి తనయుడు దీంట్లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ భూములు చేతులు మారడంలోని కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపై సమగ్ర విచారణ జరిపించాలి, దీంట్లో కొంతమంది అధికారులు IAS పాత్ర కూడా ఉందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలోనే దానిపై స్పందించిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దీనిపై ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఈరోజు ప్రత్యేకంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. దీంతోపాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి దీంతోపాటు విశాఖ జిల్లా కలెక్టర్కు కాపీ కూడా పంపేలా ప్రత్యేకంగా ఆ లేఖను పంపించారు. అయితే దీంట్లో ప్రధానంగా అంశం ఏంటంటే ఏదైతే తన పేరు ప్రస్తావించారో తనకు ప్రమేయం లేకుండా తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉంది. దీనిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాల్సిందే. ఒకవేళ ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళపై ప్రత్యేకంగా చట్టపరమైన ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ చేయాలి. ఆ రిపోర్ట్ను ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే తమ వచ్చేలా చూడాలి అని అనగాని సత్యప్రసాద్కు మంత్రికి కోరారు. దీంతోపాటు ఈ అవసరమైతే చట్ట సవరణ కూడా చేసి ఎవరైతే ప్రధాన హక్కుదారులు ఉంటారో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూడాలి. దీంట్లో విశాఖలో ఉన్న భూకుంభకోణాలు జరగకుండా ఒక సమగ్రమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఆ లేఖలో పూర్తి స్థాయిలో అయ్యన్నపాత్రుడు సారాంశం. ఈ నేపథ్యంలోనే ఒక మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ కాజల్.